హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. కరకరలాడుతున్న ఆలూ ఫ్రైని తినడం అంటే చాలామందికి ఇష్టం. సో క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1/2 కేజీ బంగాళదుంపలు, 2-3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. మసాలా దినుసుల్ని కూడా చూద్దాం. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. బంగాళదుంప ముక్కలు మీడియం సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి. పీలర్తో కట్ చేస్తే పలచగా సన్నగా వస్తాయి కాబట్టి చేత్తోనే కట్ చేసుకోవడం చాలా బెటర్. ఈ బంగాళదుంప ముక్కల్ని 2-3 సార్లు కడగాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న మసాలా దినుసుల్ని దోరగా వేయించుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, కార్న్ఫ్లోర్, బియ్యం పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బంగాళదుంప ముక్కలు వేసి 2 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ముక్కలు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. పప్పు, రసం, సాంబార్ ఇలా అన్నిట్లోకి కాంబినేషన్గా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. చూసారు కదా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.